ఆంధ్రాలో మాత్రం ఎలక్షన్ ఈ దఫా పండగ వాతావరణం అనుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్‌లోను, బెంగుళూరులోను, చెన్నైలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు వరుసబెట్టి 3 రోజులు సెలవులు వచ్చినాయి. శనివారం, ఆదివారం, సోమవారం. సోమవారం కూడా పండగ ఇది కాబట్టి ఎలక్షన్ కాబట్టి. ఇప్పుడు బస్సుల ఏర్పాట్లు ఇవన్నీ చేశారు. దా అది ఒక ఎత్తు అయితే పబ్లిక్కే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పార్లమెంట్ ఎన్నికలే ఉంది. వాళ్ళు దాని మీద పెద్ద ఇంట్రెస్టెడ్‌గా లేరు. మనోళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైనా అంతే. అందుకని సొంత ప్రాంతాలకు వస్తున్నారు ఓట్లేయడానికి. రైళ్ళన్నీ నిండిపోయినాయి. ఫుల్ క్రౌడ్ అనమాట. ఇందులో పూర్తిగా రాజకీయాలే మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళు ఒక పార్టీకి, ఒకళ్ళు ఒక పార్టీకి. ఎంత రైళ్లు నిండిపోయినాయి అంటే ఈ ఓట్లన్నీ తమకైనా తెలుగుదేశం ఉంటుంది. అదే సందర్భంలో తమ తమ కోసం అంటే తమ ఇచ్చేటటువంటి పథకాల వల్ల ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఓట్లేయడానికి వస్తున్నారని చెప్పి వైసీపీ నమ్ముతుంది. ఏది ఏమైనా రైళ్ళు, బస్సులు కిటకిటలాడిపోతున్నాయి అంటలో అతిశయోక్తి ఏం లేదు. అట్లాగే మనకి ఎలక్షన్స్ అప్పుడు కానీ లేకపోతే పండగలప్పుడు కానీ హైదరాబాద్లో చూస్తుంటాం పూర్తిగా ఖాళీ అయిపోతూ ఉంటుంది. అదే సందర్భంలో ఇటు రోడ్లన్నీ నిండిపోతూ ఉంటాయి ఊళ్ళన్నీ. ఇప్పుడు అట్లా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఊళ్ళ పరిస్థితి.